దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 8 శనివారం. మీనరాశి వారు ఒక రాక్షసి వల్ల కృంగిపోతారు. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన వీరి యొక్క దినఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో, ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయో, ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక రాక్షసి వల్ల కృంగిపోయే అవకాశాలు ఈ రాశి వారికి చెందిన పురుషుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అంటే ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో వారికి ప్రేయసి వల్ల కృంగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇదివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారి ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఈ రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల ఈ రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. అతీంద్రియ విద్యపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో శక్తికి మించిన సహాయాలు చేసి అనేక రకాల ఇబ్బందులను కూడా కొని తెచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఎవరికైనా సరే సహాయం చేయటం మంచిదే. అయినప్పటికీ వారికి చేసే సహాయం మనకి కానీ మన కుటుంబానికి కానీ కీడు చేయకుండా ఉండాలి. ఆ విధంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే కుటుంబ సభ్యులతో కూడా మీ యొక్క సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి. లేకపోతే గొడవలు, సమస్యలతో మీరు మానసికంగా ఎంతగానో కృంగుదలకి లోనయ్యే పరిస్థితులైతే ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. అయితే యవ్వన ప్రాయంలో అవకాశాలను భగవంతుడు వీరికి ఇస్తాడు. కానీ కొంతమంది వాటిని సద్వినియోగం చేసుకుని మంచి స్థితిలోకి చేరుకుంటారు. మరికొంతమంది చేతులారా చేదాతుగా వచ్చిన అవకాశాలను జారవిడుచుకొని జీవితంలో సక్సెస్ కి బదులుగా ఫెయిల్యూర్ ని చూస్తూ ఉంటారు. అంటే అవకాశాలు భగవంతుడు ఇస్తాడు, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. కానీ వాటిని వినియోగం చేసుకోకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అలాగే ఈ మీనరాశి వారి యొక్క జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగ జీవితంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2025వ సంవత్సరమున వీరికైతే కనుక దినఫలాల ప్రకారం ఈ విధంగా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రాశి వారికి చెందిన వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో, అంటే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు, అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రేయసి వల్ల మీరు మానసికంగా కృంగుదలకి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తను మీ మాట వినకుండా ఏదైనా పని చేయటం కానీ, అంటే మీరు వద్దని చెప్పిన పని ఏదైతే ఉందో తను ఆ పనిని చేయడం ద్వారా కావచ్చు, ఇతరత్ర కారణాల ద్వారా కావచ్చు, మీ మధ్య మాట పెరిగి తన వల్ల మీరు మానసికంగా కృంగుదలకి లోనయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి చిన్న మనస్పర్ధలతో విభేదాలు వచ్చే పరిస్థితి ఈ రాశి వారికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. మీరైతే ఒక్కొక్కసారి తనైతే మీకు రాక్షసిలాగా కనిపిస్తుంది. మీరైతే అంతటి మానసికంగా కృంగిపోయే అవకాశాలు, పరిస్థితులు అయితే మీకైతే రాబోతున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు తలపోటుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి జాగ్రత్తగా ఖచ్చితంగా మీరైతే ఆచితూచి ప్రవర్తించాలి. ప్రతికూలతలన్నీ అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. మీ పక్కన ఉన్న వ్యక్తులు మీ మంచిని కోరుకునేవారా లేదా మీ చెడును కోరుకునేవారా అనే విషయంపై మీకు ఎప్పుడూ కూడా క్లారిటీ అనేది ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీ యొక్క జాతకం ప్రకారం మీ చెడును కోరుకునే వ్యక్తులతో మీ యొక్క వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. అది మీకు మీరుగా సమస్యలని కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఈ యొక్క రాశి వారు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్న
ఈ సూచనల ప్రకారం వీరైతే ఆచితూచి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం కీడు చేసేవిగా ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి జాతకులు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీ మంచిని కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా మీ యొక్క లైఫ్లో నుండి బయటకు వెళ్లనివ్వకూడదు. మీ చెడు కోరుకునే వ్యక్తులను, మీ పైన అసూయను, కుళ్ళును, కుతంత్రాలను చూపించే వ్యక్తులను ఎప్పటికీ మీ దరిదాపుల్లోకి రానివ్వకూడదు. ఈ విషయాలను గనక మర్చిపోకుండా ఉంటే కనుక మీరైతే ప్రతి విషయంలో ముందుకు వెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.